హాయ్ అండి. తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది. అంత బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్‌లోకి అయితే సూపర్ అని చెప్పొచ్చండి. ఎలా చేసుకోవాలో ఏంటనేది రెసిపీ అయితే చూపిస్తానండి. ఫస్ట్ నేతగా ఉన్న సొరకాయనైతే ఒకటైతే తీసుకోవాలండి. తీసుకొని దీన్నైతే పీల్ చేసేయాలి. పీల్ చేసుకున్నాక మనమైతే దీన్ని మంచిగా తురిమి పెట్టుకోవాలండి ఈ సొరకాయని. మీరెప్పుడైనా చేశారా? నేనైతే చాలా టైమ్స్ అయితే చేశానండి. షార్ట్ వీడియో కూడా మనదైతే ఉంటదండి. మీరు ఎవరైనా చూడకపోతే ఆల్ ఇన్ వన్ అనుశ్రావ్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్‌లో వచ్చిన వీడియోస్‌ని అయితే ఫాలో అయిపోండి. చాలా వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. చూసేయండి. సొరకాయనైతే మంచిగా తురుముకున్నాక ఒక కప్పు సొరకాయ తురుమైతే వచ్చిందండి. కప్ అయినాక ఆనియన్స్, నెక్స్ట్ జీలకర్ర, 2 అవర్స్ నానపెట్టుకున్న శనగపప్పు, కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుందండి నువ్వులు వేయడం వల్ల. అలాగే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసానండి. కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు కారము, కరివేపాకు వేసుకొని మంచిగా వీటిని అయితే కలుపుకోవాలండి. మనకి సొరకాయలో ఉన్న వాటరే సరిపోద్దండి. ఇక్కడైతే ఏం వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనం చపాతీ ముద్దలా ఇలా అయితే కలుపుకోవాలండి. ఇలా సర్వపిండి ట్రై చేయనోళ్ళైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకొని దోసల పెనం తీసుకున్నానండి. తీసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చేయితోనే చుట్టూ దోసల పెనం చుట్టూ అయితే నేనైతే రాశానండి. ఇలా రాసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి సర్వపిండికి, అందులో ఒక ముద్ద అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆ దోసల పెనం పైన వేసి అయితే మనము చేయితోనే రౌండ్గా చేసుకోవాలండి. దోసల చేయాలండి రౌండ్గా. కొంచెం థిక్గా అయితే చేయండి, మరీ పలచగా అయితే ఒత్తొద్దు. ఇలా రౌండ్గా అయితే ఒత్తుకొని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల సర్వపిండి బాగా కాలుతుందండి, మంచి ఫ్రై కూడా అవుతుందండి. నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. పకోడీలా ఆ స్మెల్ అదంతా చాలా బాగా వస్తుందండి. కొంచెం కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకొని ఆ హోల్స్ దగ్గర కూడా వేయండి. అలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఆ పెనాన్ని అయితే పెట్టుకొని ఏదైనా మూత పెట్టి కవర్ చేయండి. కవర్ చేసినాక ఇంకొక కడాయిలో అయితే వేసుకుంటున్నానండి. ఇలా కడాయిలోనైనా లేకపోతే చిన్న బాండీలోనైనా అందులోనైనా మనమైతే వేసుకోవచ్చండి. మళ్ళీ నేను ఆ పిండి ముద్దను తీసుకొని ఇలా కడాయిలో వేసుకొని అద్దుతున్నానండి. ఇలా అద్దినాక రౌండ్గా అయితే అద్దాను కదండి. అద్దినాక మళ్ళీ హోల్స్ పెట్టేసి చుట్టూ ఆయిల్ వేసుకొని అందులో కూడా ఆయిల్ వేసుకొని ఇలాగే ఒకటి కవర్ చేస్తూ మూత పెట్టి అయితే దీన్ని కూడా ఫ్రై చేశానండి. పక్కనైతే పెట్టేశానండి బర్న పైన. చూడండి ఎలా ఫ్రై అయింది ఏంటనేది చూపిస్తానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే అయితే ఉంటాయండి. ఇదైతే ఒక్క పక్క కాలితే చాలండి, రెండు పక్కలు కాలవలసిన అవసరం లేదు. రెండు పక్కలు కాల్చాలనుకుంటే లైట్గా కాల్చండి. మనకైతే చాలా టేస్టీగా మంచి ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ కాలుతూ చాలా బాగా అయితే వచ్చింది కదండి. ఇది కూడా మనకైతే ఫ్రై అయిపోయిందండి. చాలా ఈజీగా కూడా వచ్చింది. రెండు వైపు అయితే అవసరం లేదండి. నేను ఇలా మిగతా ముద్దనైతే మళ్ళీ దోశ ప్యాన్ పైన వేసి అయితే చూపిస్తున్నానండి. ఇలా వేసుకొని చేయితో అయితే అద్దుకోవాలండి. హోల్స్ పెట్టేటప్పుడు మనకు ప్యాన్ హీట్గా తగులుతుంది కనుక నేనైతే నార్మల్గా హోల్స్ అయితే పెట్టానండి, ఫ్రై అయిపోలే అనేసి. ఈజీగా ఫ్రై అయ్యడానికి ఇవైతే బ్యాలెన్స్ చేస్తుందండి ఈ హోల్స్ అనేది. నాకైతే చేసి అర్థమైంది అదేనండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో ఏంటో అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏవి రెసిపీ కావాలో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఛానల్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి అని చెప్తున్నాను కదండి. ఏంటంటే ఇన్ని వీడియోస్ ఉన్నాయి, బట్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఎంతకంత సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారండి. ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేసి చెప్తే కదండి నాకు కూడా తెలిసేది. మీరు కూడా కామెంట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనేది అయితే మీకైతే చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.